హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ దోశ బ్యాటర్తో దోశల్ని ఎలా వేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం బయట బండి మీద తింటూ ఉంటాం కదా, అదే టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు దోశల బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే 1.5 కప్పు ఉప్పుడు బియ్యం తీసుకోవాలి. ఈ ఉప్పుడు బియ్యం సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇడ్లీ రైస్ అని అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇందులో 1 అరకప్పు అటుకుల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని పోసుకొని శుభ్రంగా ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ రేషన్ బియ్యాన్ని తీసుకున్నట్లయితేను 1 స్పూను రాళ్ళుప్పు వేసుకొని బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. రేషన్ బియ్యాన్ని తీసుకుంటే బియ్యంని ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకొని కనీసం ఒక 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. చూడండి, 5 గంటల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ని పోసి ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్కి సరిపడా బియ్యాన్ని వేసుకొని మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఈ పిండిని ఓవర్ నైట్ అలాగే వదిలేశారంటేను మంచిగా ఫార్మేట్ అవుతుందండి. కనీసం మీరు 8 అవర్స్ పాటు ఈ పిండిని రూమ్ టెంపరేచర్లో అలాగే వదిలేయాలి. చూడండి, నేను ఇక్కడ మరుసటి రోజుకి పిండిని ఓపెన్ చేసి చూశాను, మంచిగా ఫార్మేట్ అయ్యిందండి. ఇలా ఫార్మేట్ అయిన పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకోవాలి. రిమైనింగ్ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూను చక్కెర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. రవ్వని వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దోశలు మీకు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు పిండిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పిండిని రౌండ్గా దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దు. అలాగే మనం ఇందులో చక్కెర వేసాం కాబట్టి మంచిగా గోల్డెన్ కలర్కి వస్తాయండి దోశలు. ఇప్పుడు ఈ పిండి పైన ఉండే తేమ అంతా ఆరిన తర్వాత ఎగ్గుని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొట్టి ఎగ్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ డబుల్ ఎగ్ దోశని వేస్తున్నాను. డబుల్ ఎగ్ దోశ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చండి. ఈ ఎగ్ని ఈ దోశ మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ దోశని కాల్చుకోవాలండి. ఇప్పుడు దీని మీద కారం పొడిని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కారం పొడిని వేసుకోవాలి. ఈ కారం పొడి రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉందండి. కావాలంటే లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. కానీ ఎగ్ దోశ వేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచి రెండో వైపుకి ఈ దోశని తిప్పి కాల్చుకోవాలి. మరీ రెండో వైపు ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదండి. ఎగ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని తీసుకోవడమే. అదేవిధంగా దోశని వేసుకునే ప్రతిసారి టిష్యూ పేపర్ పెట్టుకొని పాన్ని తుడుచుకొని తర్వాత దోశని వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ ఇంకో ఎగ్ దోశని వేస్తున్నానండి. ఈ దోశను కూడా 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి. అంతేనండి, ఈ దోశల్ని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఎగ్ దోశల్ని వేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇక్కడ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ దోశ బ్యాటర్తో డబుల్ ఎగ్ దోశల్ని ఎలా వేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్